హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా హస్బెండ్ మిర్చి బజ్జీ చేయబోతున్నాడు. ప్రేమతో చేస్తా అన్నాడు. ఎప్పుడైనా తినాలనిపించినా బయట నుంచే మ్యాక్సిమం తినాలే అనిపించినా కూడా అసలు దాన్ని ఎక్కువ లైక్ చేయము. మ్యాక్సిమం అది చాలామంది లైక్ చేస్తారు, కానీ ఏంటి అంటే ఇంకా మనం డైట్లో ఉన్నాం కూడా, బాడీ సైజ్ ఎక్కువ చేసే అంత ఓపిక అవన్నీ ఏమి ఉండే మనకి. సో తినాలనిపించినా బయటనే మా మమ్మీ వాళ్ళు వస్తే తప్ప, లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేయడం అంటే ఇది ఫస్ట్ టైము. అందులో మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. మొత్తం బిల్డప్ ఇచ్చుకుంటూ చేసిండు. మొత్తం తనకేందంటే చేయడం తన వంతు, బట్ అందించేది ఇది ఇయ్యు అది ఇయ్యు అని టార్చర్ పెట్టి చంపేసిండు. ఇంకా చేస్తున్నాడు కదా, ఇక మాత్రం చేయకపోతే ఎలా అని అన్నీ ఇచ్చింది, క్లీన్ చేసింది అంతే. నేను జస్ట్ ఆయన పిండి కలిపి బిల్డప్ ఎక్కువ ఇచ్చిండు అంతే. ఇక చేస్తున్నాను అసలు ఎవరితో మాట్లాడకుండా, ఓ పెద్ద వీడియో తీస్తున్నాను, ఓవర్ యాక్షన్ అంతే. ఎనీవే సూపర్గా చేసిండు. చూడండి లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఎట్లా చేసిండు ఏంది అంతా. బెటరే. మా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మొత్తం పిండి వంటలలో ఎక్స్పెక్ట్ వాళ్ళు. వాళ్ళ సిస్టర్ అయినా, మెయిన్ వాళ్ళ ఫాదరు అసలు మిర్చి అయినా, కార బూందీ అయినా, పిండి వంటలు ప్రతి ఒక్కటి మా మామయ్య సూపర్ చేస్తాడు. అసలు నేను వీళ్ళ ఫ్యామిలీలో ఉండడం గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో. కానీ మనం అక్కడ ఉండి ఊర్లో ఉండి తిని ఎంజాయ్ చేసిన అనుకో, ఇప్పుడు కాస్త ఇంతనన్నా లావు ఉన్నా, ఇంకా అక్కడ ఉండి అవన్నీ తిని ఎంజాయ్ చేస్తే ఇంకా ఎంత ఫ్యాట్ అయిపోయేదాన్నో. బట్ ఫుల్ అసలు వాళ్ళు ఏదైనా సరే చింతపండుతోని ప్రతి ఒక్క దాంతోనే, చట్నీస్ అయినా ప్రతి స్పెషల్స్ చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తము. బట్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. మా మామయ్య అయితే వర్షాకాలం వచ్చిందనుకో మిర్చి, ఎవరైనా వెళ్ళినా, మేము వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పక్క మిర్చి ఉంటుంది వాళ్ళ ఫేవరెట్ అట్లా. సో అట్లా మా హస్బెండ్కి కూడా వచ్చింది అదే సేమ్. నాకు అదంతా ప్రాసెస్ తెలియదు. చింతపండు అదంతా మిక్సీకి బట్టి అది దాంట్లో లోపల స్టఫ్ చేయడం అదంతా మనకు తెలీదు. జస్ట్ అది కట్ చేసినామా, డిప్ చేసినామా, వేసినామా అని అంతే తెలుసు. బట్ మా హస్బెండ్ చెప్పిండు కాబట్టి తెలుసు నాకు. అది చేసిండు, ఇంకా చూపిస్తుండు నీకు రాదు నేర్చుకోవాలి. మనం అది ఎప్పుడు పెద్ద చేసేది ఏం లేదులే. కానీ లాస్ట్కి ఇంక అందులో స్టఫ్ అంట కొంచెం పిండి మిగులుతుంది కాబట్టి ఆనియన్స్ పకోడీ వేద్దాం, కట్ చేసి పెట్టు అంటే నేను కట్ చేశాను. చూడండి ఎంత ఓవర్ యాక్షన్ తీసుకుంటూ చేసిండు. తను చేసిన మిర్చి తనే తినేసేసిండు ఆయన. ఇంకా తను చేసిండు కదా ఎంతకైనా. టేస్ట్ బాగాలేకపోయినా అబ్బో మమ్మీ మంచిగా ఉంది అని అంటాడు. ఫైనల్గా ఇంకా అవి కొంచెం లావుగా వస్తలేవు అని చెప్పి నేను చేసిన. ఏదో మనం అట్లా అన్నీ యూట్యూబ్లో చూసుకుంటూ, నేను యూట్యూబ్లో పెట్టుకుంటూ చేసిన. ఇంకా ఇట్లా ఒకట్లా, కానీ టేస్ట్ మాత్రం అద్దుర్స్ అంటే అద్దుర్స్. ఇంకా ఈ మిర్చిలు తినడానికి మా తొట్టి గ్యాంగ్ ఉంటుంది భయ్య మొత్తం. ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం వచ్చేసింది. ఎంజాయ్ చేసిర్రు పాపం. వాళ్ళకి టైం అయినా, తినే టైం అయినా కూడా ఇంకా వెయిట్ చేసుకుంటూ చూసుకుంటూ కూర్చున్నారు.